టీఆర్టీవీ నేను మీ అనిల్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ సీఎం కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకి ఫోన్ కాల్ చేస్తా ఉన్నారంట. మరి ఏ విషయాలపైన? తీర్మార్ మల్లన్న పైన గతంలో మరి చాలా విషయాలు కేసులు పెట్టి జైల్లో ఉంచిన దాఖలాలు మరి అప్పుడు తెలుసు. మరి అవన్నీ అలా ఉండగానే మరి ఇప్పుడు తీర్మార్ మల్లన్నకి కేసీఆర్ అనుచరులు ఎందుకు కాల్ చేస్తా ఉన్నారు? తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న విధానం కావచ్చు, తను కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా అయితే ఉంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఏవైతే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినా లేకుంటే ప్రజలకు సంబంధించిన ఏమైనా ఆరోపణలు ఉన్నా కానీ ప్రజల కోసం కొట్లాడుతున్న వ్యక్తి తీర్మార్ మల్లన్న. అలాంటి తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు కానీ ఎత్తి చూపిస్తే కార్యక్రమాలు తీర్మార్ మల్లన్న చేస్తా ఉన్నాడు. అదే విధంగా ఏదైతే బీసీ నినాదం ఏదైతే ఉందో బీసీ నినాదం కూడా మరి తీర్మార్ మల్లన్న వెతుకోవడం, మరి బీసీల కోసము నేను నా ఎమ్మెల్సీ పదవి సైతం నేను త్యాగం చేస్తా ఉన్నాని తర్వాత మాట్లాడిన విధానము మనమైతే చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజులుగా బీసీ సభలు పెట్టి బీసీ మేధో వర్గానికి సంబంధించిన వాళ్ళని పిలిచి మరి ఏ విధంగా మన బీసీలను ఏకమైనం, ఏ విధంగా ముందుకెళ్ళమని తను మాట్లాడుతున్న సభలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాజీ సీఎం గా ఉన్న కేసీఆర్ గారు మరి ఫామ్ హౌస్ లో అయితే పరిమితం అయిపోయారు. మరి ఫామ్ హౌస్ లో ఉంటూ మరి ఈ తీర్మార్ మల్లన్నకి వాళ్ళ యొక్క అనుచరులతో అయితే కాల్ చేపిస్తా ఉన్నారంట. ఏమని? నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారబోతా ఉన్నావు, అలాంటి నేపథ్యంలో నువ్వు మాతో కలిసి పనిచేస్తే నిజంగానే మరి మీకు కూడా బీసీలకి మా వంతు సాయం చేస్తామని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్తా ఉన్నారంట. మరి బీసీల నినాదం కోసం మేము కూడా మీ ఉద్యమంలో పాటుపడతాం అని చెప్తా ఉన్నారంట. తీర్మార్ మల్లన్న నిన్న ఘాటు వాక్యాలు కూడా చేశారు. ఏంటంటే కేసీఆర్ ఏదైతే తను గతంలో కూడా మరి కేసీఆర్ చెప్పిండు ఏమనంటే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావయ్యా, మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తానో ఏడే చేసినావు, ఈ రోజు బీసీ అని నినాదం చెప్పుకొని బీసీల కోసం మేము కొట్లాడడానికి మేము ఫైట్ చేయడానికి ముందుకొస్తుంటే నాకు కాల్ చేస్తున్నారు మీరు అందరూ కలిసి. నేను ఈ నియంత్రణ పాలన పోవాలి, నేను గద్దెదించాలి, కేసీఆర్ ని గద్దెదించడానికి తీర్మార్ మల్లన్న ఎంత ఫైట్ చేసినావు మనం అందరూ చూసినాం. ఈ గద్దెదించడానికే నేను ఈ రోజున ఇంత ఫైట్ చేస్తుంది. మరి నువ్వు మళ్ళీ నన్ను వాడుకొని మళ్ళీ నువ్వు గద్దెనెక్కాలని చూస్తా ఉన్నావా? నేను ఎవరితోనైనా బీసీ నినాదం కోసం పనిచేస్తా గానీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో అయితే ఖచ్చితంగా పనిచేయనని తీర్మార్ మల్లన్న చెప్తా ఉన్నారు. ఏదైతే గతంలో మనం చూడొచ్చు తీర్మార్ మల్లన్న ఎన్ని గోసలు పెట్టించినో కేసీఆర్ గారు చేస్తున్న ఏదైతే పదవులు కానీ లేకుంటే అక్రమాలు కానీ పదవులు ఇచ్చే కాడ ఏదైతే బడుగు బలైన వర్గాలకి అదే ఏదైతే చూస్తా ఉన్నారో దాని మీద తీర్మార్ మల్లన్న చాలా ప్రశ్నించిండు. ఎవరికి ఇస్తున్నావు పదవులు? నువ్వు పార్టీల నుండి గుంజుకొని వాళ్ళకి పదవులు ఇస్తున్నావు, ఇది సరికాదని కూడా ప్రశ్నించిన తరుణాలు చూసినాం. కేసీఆర్ గద్దె దిగడానికి ఒక కారణం తీర్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ చేసిన పాలనని అండుగట్టిండు, కేసీఆర్ ఖండించిండు, పాలన మొత్తం ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. అలాంటి మల్లన్నకి ఈరోజు కేసీఆర్ అనుచరులు కాల్ చేస్తా ఉన్నారంట. కేసీఆర్ కి సంబంధించిన వాళ్ళు అనుచరులు ఫామ్ హౌస్ నుండి మరి తీర్మార్ మల్లన్నకి ఫోన్ చేసి ఏమైతున్నాయంటే నేను ఒక సంభాషణ చెప్తా, అర్జెంట్ నీతో మా సార్ మాట్లాడతారంట, కేసీఆర్ సార్ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడండి అని తీర్మార్ మల్లన్నతో మాట్లాడించే నేపథ్యం చేస్తా ఉన్నారు. తీర్మార్ మల్లన్న అంటుంది అప్పుడు ఎవరయ్యా కేసీఆర్? ఎవరు కేసీఆర్? 10 సంవత్సరాలు తెలంగాణ ఆగం చేసిన కేసీఆరా? లేకుంటే 10 సంవత్సరాలు ప్రజలకు ఏమనకుండా 10 సంవత్సరాలు ఆ డబుల్ బెడ్రూమ్ అని అదాన్ని ఇదాన్ని నిరంకుశ పాలన చేసిన కేసీఆరా? ఏ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటా కేసీఆరా? ఏం కేసీఆర్ ఆ మందుబాబు చేసిన కేసీఆర్? ఏ కేసీఆర్ అన్నది అడుగుతా ఉన్నాడంట. దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ అనుచరులకి. ఏంటయ్యా కేసీఆర్ ఫోన్ చేసినా కూడా మరి తీర్మార్ మల్లన్నకి ఇట్లా రెస్పాండ్ అవుతా ఉన్నారు. అరే గత 2 సార్లు 10 సంవత్సరాలు నేనే పరిపాలించిన కదా నా చేతుల్లో ఉండి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనమే వస్తాము, ఈ తీర్మార్ మల్లన్న మనతో ఉంటే కొంత మంచిగా ఉంటుందని ప్లాన్ వేస్తూ ఉన్నారు. కానీ తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో కలిసి పనిచేసే దాఖలాలు లేవు. తను ఫోన్ కాల్ చేసినా మరి ఎట్లా అయినా కానీ ఫలోభావాలకి చూపించాలని అంటే తీసుకోవాలని కూడా తీర్మార్ మల్లన్న ఏ విధంగా బీఆర్ఎస్ లో కానీ తీసుకోవాలని కూడా ట్రై చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే ఒక బలమైన కారణం ఉంది. తీర్మార్ మల్లన్న కొత్త పార్టీతో ముందుకొస్తా ఉన్నారు. టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీతో ముందుకొస్తా ఉన్నారు. ఏదైతే స్థానిక పార్టీలు ఇప్పుడు కేసీఆర్ ఒకటే ఉంది, బీఆర్ఎస్ ఒకటే ఉంది.
మన తెలంగాణ పార్టీ అని, తెలంగాణ కోసం 20 సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్, అది ఒప్పుకుంటాం. ఇక 10 సంవత్సరాల పాలన గురించి కాకుండా వాళ్ళు యుద్ధం చేసిన అంటే తెలంగాణ పోరాటం చేసిన దాంట్లో కూడా బీఆర్ఎస్ అంటే అప్పుడున్న టీఆర్ఎస్ చాలా కీలక పాత్ర పోషించింది కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీతో ముందుకొస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి అక్కడ ఏదైతే బీఆర్ఎస్ కు మరి టీఎన్పీ పోటీ అవుతుందని అనుకుంటా ఉన్నారు, ఇది ఇప్పుడే తుంచేయాలి అంటే ఈ టీఎన్పీ అనే పార్టీని ఇక రాకుండా చూడాలనే నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం అని కూడా తీర్మార్ మల్లన్నకు అర్థమైంది. ఇప్పటికే తీర్మార్ మల్లన్న బీసీ మేధో వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీ 2029లో అధికారం చేపట్టడానికి మరి చూస్తా ఉన్న విధానం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ కూడా తలకాయ పట్టుకున్న నేపథ్యం కనబడుతుంది. మరి ఎందుకు కాంగ్రెస్ తలకాయ పట్టుకున్న నేపథ్యం అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్న హైడ్రా కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండకపోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా తన యొక్క క్యూన్యూస్ వేదికగా తీర్మార్ మల్లన్న చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏది నిజమైనది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కూడా వ్యతిరేకంగా మరి రాస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. వ్యతిరేకంగా అనలేం కానీ నిజాలు బయటికి పెడతా ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పేపర్స్ ఉన్నాయి. వెలుగు తీసుకున్నట్లయితే ఏంది, అది కూడా కాంగ్రెస్ సంబంధించిన వెలుగు పత్రిక, వెలుగు వాళ్ళకి సంబంధించిన ఏమున్నా కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఎక్కడ రాష్ట్ర దాఖలాలు కనబడవు. ఏమున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి కండిషన్ కి లోబడే ఉంటుంది. ఆ కాకుండా తీర్మార్ మల్లన్న సంబంధించిన శనార్థి పేపర్ చూసుకున్నట్లయితే వాస్తవాలు ఏమున్నాయో అది రాస్తా ఉంది. కాబట్టి ఈ తీర్మార్ మల్లన్న కొంతవరకు ప్రజలని మబ్బపెట్టి లేకుంటే ప్రజల్లో చైతన్యవంతం చేసి ఖచ్చితంగా బీసీ నినాదం తీసుకొస్తాడు, ఖచ్చితంగా అందరినీ చైతన్యవంతం చేస్తా ఉన్నాడు మరి తీర్మార్ మల్లన్న. ఏదో ఒక రోజు మరి బీసీలో మరి వీళ్ళంతా కొట్లాడితే మేమెంతో మాకంతా అన్నట్టుగా బీసీలందరూ ఒక్కటైతే బీసీలు ఓట్లు వేసుకున్నా కానీ మరి బీసీల రాజ్యం వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో మరి మనము కొంతవరకు ఆగమయ్యే దాఖలాలు ఉంటాయి కాబట్టి మరి విచ్ఛిన్నమైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడే తీర్మార్ మల్లన్నను తొక్కేయాలనే విధంగా మరి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆలోచిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. బీఆర్ఎస్ అప్పుడు చేసిన అరాచకాలను తీర్మార్ మల్లన్న మీద దాడి చేయడం, తీర్మార్ మల్లన్న స్టూడియో ఏదైతే ఉందో స్టూడియోని ధ్వంసం చేయడం, తీర్మార్ మల్లన్ని నెలల పైన మరి జైల్లో ఉంచడము, తీర్మార్ మల్లన్ని ఏదైతే జైల్లో ఫుడ్ తినిపించడము అవన్నీ చూసుకున్నట్లయితే చాలా దారుణము. అలాంటి వ్యక్తి ఈరోజు ఫోన్ కాల్ చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనుచరులు ఫోన్ కాల్ చేస్తున్నట్టు వస్తా ఉంది మనకి. వాళ్ళు కాల్ చేసి మాట్లాడిపిస్తా ఉన్నారంట. కానీ దానికి ససేమీరా అంటా ఉన్నారు తీర్మార్ మల్లన్న. మాట్లాడను నేను, మాకు అవసరం లేదు ఈ కాంగ్రెస్ పాలన గురించి కానీ, లేకుంటే నేను ప్రజల కోసమే వస్తా ఉన్నాను, ప్రజల బీసీల నినాదం తీసుకొని వస్తా ఉన్నాను, ప్రజలను చైతన్యవంతం కావడానికే నేను వస్తా ఉన్నాను, నా తెలంగాణ నిర్మాణ పార్టీ వస్తుంది, అంతేగాని ఆ కేసీఆర్కో లేకుంటే ఇంకొకరికో తలంచదు. ఓకే, నేను బీసీ నినాదం కోసం అందరితో ఎవరితోనైనా పనిచేస్తా, నా బీసీల కోసం నా బీసీల హక్కుల కోసం ఎవరితోనైనా పనిచేస్తా అని తీర్మార్ మల్లన్న చెప్తా ఉన్నారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోనైతే కలిసి పని చెయ్యను. ఎందుకంటే తను చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. అరాచకాలు కానీ లేకుండా ఆయన చేసిన ఏవైతే పనులు ఉన్నాయో వాటిని అన్నిటినీ నేను మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నన్ని రోజులు కేసీఆర్ చేసిన అరాచకాలన్నీ నాకు గుర్తుంటాయి. కాబట్టి నేను కేసీఆర్ తను పని చేయను, కాకుంటే మద్దతు ఇస్తే నేను తీసుకుంటా కానీ కేసీఆర్ తను కలిసి పని చేయను, బీసీలలో అయితే మద్దతు ఇవ్వను, ఖచ్చితంగా నేను కొట్లాడతా, ఇక్కడ కాకుండా మరి ఢిల్లీలో అయినా కొట్లాడడానికి తీర్మార్ మల్లన్న సిద్ధం ఉన్నారు బీసీల హక్కుల కోసము. ఖచ్చితంగా ఇప్పటికే ఆర్ కృష్ణయ్య అంటే వైసీపీకి సంబంధించిన ఆర్ కృష్ణయ్య బీసీ జాతీయ అధ్యక్షుగా ఉన్న వ్యక్తి, అతను కూడా మరి బీసీ నినాదాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. తీర్మార్ మల్లన్నతో కలిసి పనిచేసే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. మరి వీళ్ళందరూ బీసీలంతా చైతన్యవంతులు కావాలి, ఖచ్చితంగా బీసీ రాజ్యం రావాలని తీర్మార్ మల్లన్న కొట్లాడే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇదంతా ఉండగానే అటు కేసీఆర్ అనుచరులకి తీర్మార్ మల్లన్న ఘాటుగా తిరుగు వ్యాఖ్యలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. మరి కొంతవరకు తీర్మార్ మల్లన్న ఫోన్ మాట్లాడడానికి కూడా ససేమీరా అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి షాక్ మీద షాక్ అవుతా ఉంది. కనీసము మరి కేసీఆర్ అంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన సీఎం సైతం ఫోన్ చేస్తున్నప్పుడు కూడా మరి ఈయన ససేమీరా అనడంలో మరి చూద్దాం మరి తీర్మార్ మల్లన్న బీసీ నినాదము